దేవునికి స్తోత్రం. నేటి ధ్యానం కొరకు యెషయా గ్రంథం 49వ అధ్యాయం. తన ప్రజలైన ఇశ్రాయేలీలను గూర్చి ప్రభువు తెలియచేస్తున్నటువంటి అమూల్యమైన మాటలు. ధైర్యం లేని సమయంలో, నిరాశతో ఉన్న సందర్భాల్లో, కృంగిపోయిన పరిస్థితుల్లో వారికి గొప్ప భరోసాగా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఈ రోజున నీ స్థితి ఎలాగుందో ఆ స్థితిని ఎరిగి ఉన్న దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలు జుంటు తేనె దారల కంటే మధురమైనవి, బహు శ్రేష్టమైనవి. అందుకే ఈ ఇశ్రాయేలీలను ఎన్నుకున్న దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు ఎన్నుకొని లోకానికి చెప్తున్నాడు దాని యొక్క గొప్పతనం ఏంటో, దాని పరిస్థితి ఏంటో అని. ఆయన అంటారు, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామం జ్ఞాపకం చేసుకున్నాడు. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు అని. తల్లి గర్భములో కాదు, గర్భంలో నుండి బయటికి వచ్చిన తర్వాత ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు అని చెప్తున్నాడు. అయితే ఇశ్రాయేలీలను తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత పిలుచుకుంటే, నిన్ను మాత్రం తల్లి గర్భములో రూపించబడక మునిపే ఎరిగి ఉన్న దేవుడు యేసు ప్రభువారు. ఆయన నా నోరు వాడిగల ఖడ్గంగా చేసి ఉన్నాడు అన్నాడు. అంటే ఆయన మాట కత్తిలాంటిది అని అర్థం. ప్రవక్తలు కత్తి వంటి ఆ దైవ వాక్కును ప్రకటించేవారు. ఎఫెసీ 6:17 వచనంలోను, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 వచనంలోను రెండంచులు కలిగిన ఖడ్గము అని దేవుని వాక్యం గురించి చెప్పబడిన ప్రస్తావన మనం చూడగలుగుతాం. అయితే వారు ఉద్దేశాల విషయంలో విఫలమైపోయారు. దేవుని చేత ఎన్నుకోబడిన, ప్రత్యేకించబడిన వారే, కానీ వారు ఉద్దేశాల విషయంలో వారు విఫలమైపోయారు. వారు సొంత ఉద్దేశాలను కలిగి ఉన్నారు. సామెతల గ్రంథకర్త సొలొమోను చెప్తారు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అని. పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకం ఉంచు అని. నీ సొంత ఉద్దేశాలు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో ఫెయిల్ అయిపోతావు. వీళ్ళు కూడా అదే చేశారు. దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. వారి ఉద్దేశాలు దేవుని దగ్గరికి రానిలేదు. వారి ఆలోచనలు దేవునితో సహవాసాన్ని చేయనీలేదు. వారి ఉద్దేశాలు దైవత్వాన్ని వాళ్ళు సొంతం చేసుకునేలాగా లేదు. పూర్తిగా దేవునికి దూరం అయిపోయిన పరిస్థితులే తారసపడ్డాయి. ఈరోజు నీ ఉద్దేశాలు ఏమైతే ఉన్నాయో అవి దైవ చిత్తానుసారమైనవి కాకపోతే నువ్వు దేవునికి దూరం అయిపోతావు. ఇశ్రాయేలు జాతి ప్రజలందరూ కూడా అటు విధంగానే దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. అయితే ఇశ్రాయేలు వారిలో ఒక ఇశ్రాయేలును తిరిగి దేవుని చెంతకు తెస్తాడని, అలాగూ ఒక వ్యక్తి వస్తాడని
అంతేకాక లోకమంతటికి విముక్తి మూలాధారంగా అతను ఉంటాడని దేవుడు చెబుతున్నాడు. ఎవరైతే ఇలాగున ఇశ్రాయేలు అంతా కూడా దేవునికి దూరమైపోయారో, మరలా ఒకరి ద్వారా వీళ్ళందరూ దేవునికి దగ్గర అవుతారు అని. ఆయన ఎవరు అనంటే ఆయన అభిషక్తుడైన యేసుక్రీస్తు ప్రభువారు. మరలా దేవునికి సమీపస్తులుగా మార్చబడటానికై దేవాతి దేవుడే చొరవ తీసుకుని తన ప్రజల పట్ల జాలిపడి వారిని హక్కున చేర్చుకొని మరలా వారిని దేవునికి దగ్గర చేస్తారు. ఆయనే యేసుక్రీస్తు. ఈ రోజున మునుపు నువ్వు దేవునికి దూరస్తుడిగా ఉన్నావు, శత్రువుగా ఉన్నావు, దేవునికి దూరమైపోయిన బ్రతికే నీకు ఉంది. అయితే నువ్వు దూరంగా బ్రతికేవు, కానీ నీ పాపం వల్ల దేవునికి దూరమైపోయావు, గాని అపవాదితో సహవాసం వల్ల దేవునికి దూరంగా ఉన్నావు. గాని ఆయన మాత్రం నిన్ను ప్రేమించి యేసుక్రీస్తు యొక్క ఆ త్యాగాన్ని బట్టి సమీపస్తులుగా చేసేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు దేవునికి దూరంగా ఉన్నావా, దగ్గరగా ఉన్నావనంటే బహు సమీపంగా ఉన్నావు. కీర్తనకారుడు చెప్తారు, అయ్యా నీవు సమీపంగా ఉన్నావని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని. ఎంత సమీపంగా ఉన్నాము అని అంటే, ఒక తల్లి తన బిడ్డను గుండెకు అత్తుకుంటే ఎంత సమీపము, అంత సమీపంగా ఉన్నామట. ఒకరి తల్లి తన బిడ్డను ప్రేమించినంత గొప్పగా ఆయన ప్రేమిస్తున్నాడని చెబుతూ దేవుని యొక్క అద్భుతమైన కాపుదల ఉన్నది అని చెబుతున్నాడు. అందుకనే తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు అని చెప్తున్నాడు. చేతి నీడ అనగానే దేవుని కాపుదలకు గుర్తు. దేవుడు అద్భుతమైన కాపుదల అనుగ్రహిస్తున్నాడు ఇశ్రాయేలీలకు. అనగా ఆయన బిడ్డలైన నీకు, మీ కుటుంబానికి ఆయన కాపుదల ఉన్నది. యోబు భక్తునికి దేవుడు చుట్టూ కంచె వేశాడు. అపవాది చొరబడుకున్నట్లు ఆ కంచె ఎంతో కాపుదలనిచ్చింది. దేవుని అనుమతితో తప్ప అసలు యోబు కలిగిన దేనిని కూడా అపవాది ముట్టలేకపోయాడు. ఈ రోజున దేవుని కాపుదల నీకు ఉండబట్టే ఈ క్షేమము. కొంతమంది ఇలాగా అనుకుంటారు, నేను నా పిల్లల్ని కాపాడుకుంటున్నాను, నేను నా భర్తను, నేను నా భార్యను కాపాడుకుంటున్నాను, చాలా బాగా చూసుకుంటున్నాను అని అనుకుంటున్నావు. కానీ అది నీ సొంత ప్రయత్నాలు, ఆలోచన కాదు. దేవుడు కాపాడుతున్నాడంతే. అపవాది చేతిలో చిక్కడిపోయి జీవితాలు, కుటుంబాలు నాశనం అయిపోకుండా దేవుడే కాపాడుతున్నాడు. నిన్ను కూడా దేవుడే కాపాడుతున్నాడు. ఆ దేవుని కాపుదల నీకున్నది, ధైర్యంగా ఉండు. ఆయన అంటాడు, బాణంలాగా చేశాడు నన్ను ఆయన అంటాడు. దుష్ట రాజ్యాలపై విజయాన్ని పొందుట కొరకు ఆయన చేతిలో ఒక బలమైన సాధనంగా ఇశ్రాయేలీలను దేవుడు సంసిద్ధపరిచాడు. అంటే నిన్ను ఆయన చేతిలో ఒక బలమైన సాధనంగా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే సిద్ధపరచబడిన అంబులిలో నువ్వు ఉన్నావు అని. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారుగా ఉంటారు అని. ఆ బలవంతుడు ఎవరు అనంటే సాక్షాత్తు దేవుడే. అంటే దేవుడి చేతిలో ఒక బలమైన ఆయుధంగా, సాధనంగా ఆయన నిన్ను ఉంచటానికి ఇష్టపడుతున్నాడు. అయితే వారు ఇలాగ అనుకున్నారట, భక్తుడైన యెషయా,
నేను గర్భమున పుట్టింది మొదలుకొని నేను చేసిన ప్రయత్నం, నేను చేసినటువంటిదంతా కూడా వ్యర్థమైంది, నిష్ప్రయోజనమైపోయింది, ఏమీ ఉపయోగం లేదు, నేను వ్యర్థంగా కష్టపడ్డాను అని భావించాడు. అయితే వ్యర్థంగా నువ్వు కష్టపడలేదు, బహుమానం దేవుని దగ్గర ఉందని గమనించాలి. ఈ రోజున నువ్వు దేవుని కొరకు ఏదైతే ప్రయాసపడ్డావో, శ్రమ పడ్డావో, ఇచ్చావో, వెచ్చించావో, ఏదైతే చేయగాక నువ్వేది చేసినా వేస్ట్ అయిపోయిందని మాత్రం అనుకోవద్దు. దేవుని పేరట గిన్నెడు చల్లనీళ్ళిస్తే అది ప్రతిఫలాన్ని తీసుకొస్తుంది అని చెప్పిన దేవుని మాట ఎందుకు మరిచావు? అది చిన్న విషయమే కదా, దేవుడు దృష్టిలో పెట్టుకున్నాడు. నీళ్లు చాలా చిన్న విషయమే కదా, ఆయన దాన్ని లెక్క పెడుతున్నాడు. మరి నువ్వు ఇచ్చేదాన్ని ఆయన లెక్క పెట్టడా? నీ చేతి నుంచి ఎప్పుడైతే దేవుని సేవకునికి లేకపోతే దేవుని మందిరంలోనికి వచ్చిందో అది తప్పకుండా ఆయన చేతుల్లోకి వెళ్ళింది. దాన్ని ఆయన లెక్క పెడతాడు. నువ్వెంతైతే కష్టపడి శ్రమించావో, దేవుని పని అనేది ఖర్చు పెట్టావో, దేవుని పని కొరకు ఎంతగా చెమటూర్చావో, దీనంతటినీ దేవుడు తప్పకుండా గుర్తుపెట్టుకుంటాడు. నువ్వు వ్యర్థంగా కష్టపడ్డానని ఎప్పుడు భావించవద్దు. ఎందుకనంటే నువ్వు ప్రయాసపడింది, నువ్వు కష్టపడింది మనుషుల కొరకు కాదు, దేవుని కొరకు. అందుకే అని చెప్తాడు, నా నామము నిమిత్తము అన్నాడు. దేవుని నామము నిమిత్తం నువ్వు ఏది చేసినా అది నీకు గొప్ప ప్రతిఫలమే. మరి చేయగలుగుతున్నావా? ఆయన కొరకు ప్రయాసపడగలుగుతున్నావా? ఆయన ఉద్దేశాల ప్రకారంగా సాగుతున్నావా? నీ సొంత ఆలోచనల చేత నువ్వు నింపబడిపోయి ఉండిపోయావా? ఈ రోజు నుంచి అయినా నీ హృదయాన్ని పరిపూర్ణంగా దేవుని కొరకై అప్పగించుకొని చేయగలిగితే దైవిక ప్రసన్నత నీ సొంతము అయిపోతుంది. అందుకే ఇది చిన్న విషయమే, స్వల్ప విషయమే అంటూ ఇశ్రాయేలు ప్రజలు రప్పించడం చిన్న విషయమే దేవునికి. తన సేవకుడైనటువంటి అభిషక్తుడిని ఇశ్రాయేలును రక్షించటానికి పంపించినది అది చిన్న విషయమే. అది దేవుని దృష్టిలో. మన జీవితంలో అది చాలా పెద్దదై ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో అది చిన్న విషయమే. ఇంకా అంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు మనుషుల చేత తృణీకరించబడిన వాడుగాను, నిరాకరించబడిన వాడుగాను, అసహ్యమైనటువంటి వ్యక్తిగాను చేయబడ్డాడు. అయితే దేవుడు నమ్మదగిన వాడని, ఆయన బిడ్డలను రక్షిస్తాడని యేసుక్రీస్తుని నమ్మి భూమి మీదకు పంపించాడు. ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఈ భూలోకపు రాజులందరూ కూడా ఆయన మీదకు లేచిన వారందరూ కూడా ఆయనకు నమస్కారము చేసెదరు. ఆయన నామమున ప్రతి మోకాలు వంగును అనే వాగ్దానాన్ని దేవుడు యేసుక్రీస్తులో నెరవేర్చడం మనం గమనించగలుగుతాం. ప్రతి ఒక్కరూ ఆయనకు నమస్కరించవలసిందే, చేతులు ఎత్తవలసిందే. అలాంటి భాగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రి దేవుడు అనుగ్రహించాడు. ఆయన నమ్మిన వారి జీవితాలలో అలాంటి కార్యాలు చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఎవరైతే శ్రమ నొందారో, ఎవరైతే వ్యాధుల్లో ఉన్నారో, ఎవరైతే కరుణించే వారు లేరని బాధపడుతున్నారో అలాంటి వారి కొరకు దేవుడు చెప్తున్నాడు, నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమిస్తున్నాను. నేను నీ మీద కనికరం పడుతున్నాను. శ్రమ నొంది వ్యాధులతో ఉన్నావేమో, నిన్ను ఓదార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు అన్నాడు. ఓదార్చబడడం అని అంటే
నాయును అనే గ్రామంలో ఒక విధవరాలకు ఉన్న ఒకే ఒక కుమారుడు చనిపోయాడు. తన భర్తను కోల్పోయి బహువేదనతో ఉన్న ఆమెకు కుమారుని కోల్పోయి మరలా వేదన పెరిగిపోయింది. గుండెలు బాదుకుంటూ రోదిస్తూ ఆ పాడి వెంబడి పరిగెత్తుతుంది ఊరు వెలుపలకు. ఆ ఊరు వెలుపల ప్రభువారు తారసపడ్డారు. ఆ తల్లిని చూశారు, జాలి పడిపోయారు. ఆయన కనికరపడ్డాడు ఆమె మీద. ఆమె వేదన చూసినప్పుడు, ఆమె దుఃఖాన్ని చూసినప్పుడు, ఆమె క్షోభను చూసినప్పుడు అసలు ఆయన చలించిపోయాడు, ఉండలేకపోయాడు. వెళ్ళిపోతున్న పాడిని ముట్టి కిందను పెట్టమని చెప్పి, నాయనా లెగు అని అంటే, ఆ చనిపోయిన వ్యక్తి, పాతి పెట్టబడడానికి తీసుకువెళ్ళబడుతున్న ఆ వ్యక్తి బ్రతికి కూర్చున్నాడు. అప్పుడు అంటాడు ఆయన, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అప్పగిస్తే ఆమెకి ఏమి ఓదార్పు దొరికిందండి. ఏమి ఓదార్పు చూడండి, అది మాటలతో వర్ణించలేని ఓదార్పు కదండి. ఏ విషయము కోసమైతే ఆమె వేదన చెందుతూ, విలపిస్తూ, గుండెలు బాదుకుంటూ, రోదిస్తూ పరిగెత్తుతుందో, ఇక నాకు దిక్కు లేదు, నేను ఎందుకు బ్రతకాలి అని అనుకుంటుందో, ఆమెకి ఎంత గొప్ప ఓదార్పు ఇచ్చాడు అంటే, పోగొట్టుకున్న ఆ బిడ్డను తిరిగి ఇచ్చేశాడు. ఇక ఆమె కన్నీళ్లు తుడుచుకో అని చెప్పడం లేదు, తుడిచేసుకోవడమే. ఆ కన్నీళ్లు కార్చొద్దు అని చెప్పట్లేదు ఆయన. ఆ కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మార్చడమే. నువ్వు గుండెలు బాదుకోవలసిన పని లేదు, గుండెలకు నీ కొడుకుని అత్తుకోవడమే. ఆహా, దేవానికే స్తోత్రం. ఈ ఉదయకాలం మంది వాక్యం వింటున్న బిడ్డలారా, ఏదైతే కోల్పోయావో, ఏదైతే నష్టపోయావో, దేనినైతే పోగొట్టుకున్నావో, నా ప్రభువారు నిన్ను ఓదార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఎట్లంటే, కోల్పోయిన దానిని తిరిగి నీకిచ్చుట ద్వారా నిన్ను ఓదార్చాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ తల్లి ఆనందం చూడాలి. నేను అనుకుంటున్నాను, ఆ కుమారుణ్ణి, ఇదిగో నీ కుమారుడు అమ్మా అని అంటే, ఆ కుమారుని పట్టుకొని ఆనందించి ఉండదు. యేసు ప్రభువారిని పట్టుకుని ఉంటది. అయ్యా నన్ను ఓదార్చవయ్యా, బ్రతుకాలం అంతా దుఃఖంతో గడపాల్సిన బ్రతుకుని, కన్నీళ్లతో నేను జీవించాల్సిన ఈ జీవితాన్ని ఆనందంగా మార్చేవు ప్రభువా అని నా ప్రభువును పట్టుకుని ఆనందించి ఉంటది. అనంతరం రారా బాబు అని ఆ కొడుకుని తీసుకుపోయి ఉండొచ్చు. ఓదార్పు కోసం నువ్వు వేచి ఉన్నావేమో. భర్తున్నా నీకు అంత ఆనందం లేదేమో, తల్లున్నా తండ్రున్నా అంత ఆనందం లేదేమో, బిడ్డలున్నా నువ్వు ఆనందంగా ఉండలేకపోతున్నావేమో, నీ అనుకున్న వారి వలన ఆనందంగా లేకపోతున్నావేమో. నా ప్రభువారు నీకు తోడుగా ఉన్నారు అని ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలు నిన్ను ఆదరించాలని, ఈ మాటలు నిన్ను ఓదార్చాలని దైవ సేవకుడిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఆయన అంటాడు, సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టాడని, ప్రభువు నన్ను మర్చిపోయాడని అనుకుంటున్నావే. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా ఆ చంటి పిల్లను మర్చిపోద్దా? ఒకవేళ మర్చిపోద్ది, అయితే నేను నిన్ను మరువను అన్నాడు. సియోను అనగా ఇశ్రాయేలు ప్రజలు, యెరూషలేము అనగా మన ఆత్మీయ అర్థంలో ఆయన ప్రజలే. ఆయన మరిచిపోయాడని, విడిచిపోయాడని నువ్వు భావిస్తున్నావే. లేదు లేదు లేదు, ఆయన నిన్ను ఎన్నడూ మరవలేదు. అందుకే అన్నాడు, చూడు నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను, నిన్ను గూర్చిన జ్ఞాపకం ఇదిగో చూడు నిత్యము నా దృష్టిలో ఉంది. ఎందుకు నేను మర్చిపోయిన అంటావు?
ఎందుకు నేను పట్టించుకోలేదంట? ఎందుకు నన్ను గమనించట్లేదని అంటున్నావు? నా అరచేతుల్లో కదా నేను చెక్కుకున్నాను. ఒక మాట వినండి, ఎప్పుడైనా వంట చేసేటప్పుడు చెయ్యి కాలితే ఆ చెయ్యిని ఏం చేస్తావు? తరచూ చూస్తావు, ఊదుకుంటా ఉంటావు, ఆయింట్మెంట్ రాస్తావు, గాయం అయిపోయింది అని మనసంతా ఆ గాయం మానే వరకు చూసుకుంటూనే ఉంటావు. మరి చెక్కుకుంటే ఎలాగుంటది? చెక్కుకుంటే ఎంత గాయం అవుతుంది? ఆయన అంటున్నాడు, నేను చెక్కుకున్నాను కదా, నా చెయ్యి గాయమైంది. అయితే నువ్వు ఆ చెక్కబడిన వ్యక్తిగా నా చేతిలో ఉన్నావు కదా, తరచూ చూస్తున్నాను నేను అని అర్థం. నిత్యము ఆయన దృష్టిలో నీవు ఉండడం, నాకు నేనున్నానని ఆయన చెప్పడం ఎంతో ఆనందంగా ఉంది. మనుషులు మనల్ని చూడకపోయినా, పట్టించుకోకపోయినా, ఎవరు మనల్ని అక్కును చేర్చుకోకపోయినా, ప్రేమ చూపించకపోయినా, మనల్ని ఆదరించకపోయినా, పరమ తండ్రి అయిన దేవుడు ఆయన చేతుల్లో మనల్ని చెక్కుకొని నిత్యము చూసుకుంటున్నాడు. కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నాడు. మనకి భద్రతను అనుగ్రహిస్తున్నాడు. అందుకే నువ్వు వేదన పడకు, బాధపడకు, దుఃఖపడకు. ఎవరు నిన్ను పట్టించుకోలేదు అనుకోకు. నువ్వు తక్కువ చేసి మాట్లాడద్దు. నీవు తక్కువగా ఉన్నావని, ఒంటరిగా ఉన్నావని, విలువలేని వ్యక్తివని నిన్ను నీవే తక్కువగా మాట్లాడుకుంటున్నావు. అయితే నువ్వు దేవుని మనసులో ఉన్నావని, దేవుడు నీ జీవితాన్ని ఉన్నతంగా మారుస్తాడని, ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను నిందించారో, ఎవరైతే తక్కువగా చూసి మాట్లాడారో వారందరికీ నిన్ను తలగా చేస్తానని ఆయన చెబుతున్నాడు. నీ పిల్లలను ఆయన రక్షిస్తాడట, నీకు ఆయన క్షేమం ఇస్తాడట, నీ కుటుంబానికి ఆయన భరోసాగా ఉంటాడట, నిన్ను విమోచిస్తాడట. ధైర్యంగా ఉండు. నా ప్రభువు మాట ఇచ్చాడు అంటే మాట తప్పని వాడు. ఆయనలో విశ్వాసంలో సాగుపో. అనేక మందికి దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఇశ్రాయేలు, నా మాట వింటావా? అయితే నీ జీవితాన్ని ఇలా ఉంచుతానన్నాడు. ఆయన బిడ్డమైన నీవు కూడా ఆయన మాట వింటే నిన్ను కూడా అట్టి విధంగానే మరొక విడువక ఆయన మహిమార్థంగా నిన్ను నిలబెట్టుకుంటాడు. ఆయన సాక్షిగా నిన్ను ఉంచుతాడు. దేవుడి కొద్ది మాటలు మన వెనుకట్లో దీవించును గాక. ఆమేన్.